ఓకే గోవిందా ప్రజలందరికీ కూడా మాఘ పౌర్ణిమ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే రేవుపోలవరంలోని మాఘ పౌర్ణమికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం ఆచరించడం అన్నది మనందరికీ కూడా తెలుసు, ఆనవాయితీగా సాగుతుంది. ఈసారి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా సుమారుగా ఒక డిఎస్పీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 220 మంది స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పోలీస్ స్టాఫ్ ని ఇక్కడ వీళ్ళందరికీ కూడా పరిరక్షణకు ఉంచడమే కాకుండా మహిళలు ఎవరైతే వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి కూడా సపరేట్ గా ఒక 5 టెంట్స్ ని వేరేగా సపరేట్ గా ఇచ్చి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా శానిటేషన్ విషయంలోని కూడా ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తారు, ఇప్పటికి సుమారుగా 60,000 మంది భక్తులు వచ్చారు. ఇప్పటికి ఎక్కడ కూడా శానిటేషన్ కి ఇబ్బంది లేకుండా కూడా శానిటేషన్ వర్క్ చేయించడం కానీ, భక్తులు ఎవరికి కూడా రాకపోకలకి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని విషయాల్లోని కూడా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాఘ పౌర్ణమికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ కూడా సముద్ర స్నానం ఆచరించడం అనేది చాలా ఆనవాయితీ. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఇక్కడ ఉన్న పర్యవేక్షణ మీద కూడా అందరూ కూడా గాలి వదిలేసిన పరిస్థితి. కానీ ఈసారి గత 10 రోజుల ముందు నుంచి కూడా పక్క నుంచి డిఎస్పీ విజిట్ చేయడం, డిపిఓ విజిట్ చేయడం, జడ్పీ సిఇఓ విజిట్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరితో కూడా మానిటర్ చేసుకుని భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా నియోజకవర్గం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భక్తులందరూ కూడా అందరూ సామరస్యంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గజ ఎత్తగాలను ఏర్పాటు చేసాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కూడా 2 బోట్లు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా, సముద్ర స్నానానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈరోజు గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.